శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు ఒక చిన్న భావకవిత్వంతో మీ ముందుకొచ్చాను. ఈ కవిత మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తారని ప్రార్థన. అవును, ఎక్కడ మొదలు పెట్టాలో తెలియడం లేదు. హృదయాంతరాళాలలోని అనుభవాల వెల్లువ ఉవ్వెత్తున ఉరుకుతుంటే ఒడిసి పట్టుకొని 10 మందికి పంచాలంటే క్షణం తీరికలేని గజిబిజి జీవితాల గందరగోళంలో వలస జీవితాల బాటపట్టి మనుషులు లేక వెలవెలబోతున్న పల్లెటూళ్లలోన ప్రక్కకు తిరిగి చూడడానికి కూడా తీరిక లేకుండా ఊపిరి సలపని పట్నవాసుల చెంతన, వ్యసనాల మత్తులో పడి ఒళ్ళు తెలియని భావి పౌరుల మస్తిష్కాల చెంతన, బతుకుబాటలో ఉద్యోగాల వేటలో అలసి సొలసినట్టి నేటి యువత చెంతన, 6 అంకెల జీతం ఇచ్చి అరవచాకరీ చేయించి రక్తాన్ని పీల్చే కర్కోటక యజమానుల చెంతన, అమ్మ కడుపులోంచే సెల్ ఫోన్ల సందళ్ళు రెక్కించి వినే గర్భస్థ శిశువుల చెంతన, అజ్ఞానాంధకారపు జీవితాల్లో వెలుగు నింపాలంటే వినని మూర్ఖుల చెంతన. అవును, తెలియడం లేదు, ఎక్కడ మొదలు పెట్టాలో తెలియడం లేదు.